కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉగ్రవాదానికి టెర్రరిస్ట్ క్యాంపుల మీద, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మీద, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద ఎలా దాడి చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ఎప్పటి నుంచో చాలా ప్లానింగ్ గా ఉన్నామండి. ఎప్పుడైతే మనకి పుల్వామా సంఘటన జరిగిందో, యూరీ సంఘటన జరిగిందో, పుల్వామా సంఘటన జరిగిందో, భవిష్యత్తులో లాంటి రిపీట్ అయితే గనక ఖచ్చితంగా మనం ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాలి. పాకిస్తాన్కి కాదండి, ఉగ్రవాదం మీద దాడి చేయాలి అనేటువంటిది. అందు గురించి ఈ రోజు మనకి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశం కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ అమెరికా కూడా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చింది, మీరు ఫర్దర్ గా మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది, లేకపోతే గనక దీనికి రియాక్ట్ అయితే మీకు గట్టిగా మళ్ళీ మీకే నష్టం వస్తుంది అని చెప్పి అమెరికా వార్నింగ్ తరువాతే పాకిస్తాన్ మళ్ళీ ఈ దుశ్చర్యకి పాల్పడింది. శ్రీనివాస్ గారు, అంతర్జాతీయ సమాజం హెచ్చరించింది, మా సపోర్ట్ కూడా ఉండదు, మా వైపు నుంచి కూడా మొత్తం దౌత్య సంబంధాలు రద్దు చేస్తామంది. ఐక్యరాజ్య సమితికి వెళితే వాళ్ళు కూడా పాకిస్తాన్ కి మొట్టికాయలు వేశారు. ఇన్ని జరిగాక కూడా ఈ రోజు ఆపరేషన్ సింధూర్ విషయం తెలుసుకున్నాక ఒక ట్వీట్ చేసింది అమెరికా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి దాడి చేయొద్దు, ఉగ్రవాదులపై పోరాటం చేసే హక్కు భారత్ కి ఉంది అని చెప్పి ఖచ్చితంగా తేల్చి చెప్పిన సందర్భం తరువాత కూడా పాకిస్తాన్ మళ్ళీ పౌరుల్ని టార్గెట్ చేసుకుని దాడులు చేసింది. అసలు మసూద్ లాంటి ఉగ్రవాద లీడర్స్ ఇప్పుడు టార్గెట్ చేసిన డెన్స్ లో ఉండే అవకాశం ఎంతవరకు ఉందంటారంటే, మీరు ఇందాక అన్నారు ఇండియాకి ఫీజిబిలిటీ ఉన్న శిబిరాల మీదే మనం దాడి చేశామని చెప్పేసి, మరి ఎంతవరకు మసూద్ లాంటి లీడర్స్ అక్కడ ఉండే అవకాశం ఉంటుంది? మసూద్ ఈ టాప్ లీడర్స్ బహుశా ఎప్పుడో షిఫ్ట్ అయిపోయి ఉండొచ్చండి బహుశా. అండ్ అది ఫర్దర్ గా మన వాళ్ళు కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. అయితే మనకి మన దేశంలో మన దేశ ప్రధాని చెప్పిన విధంగా మన మిలిటరీ యాక్ట్ చేస్తుందండి. కానీ పాకిస్తాన్లో ఎలా ఉంటుంది అంటే, పాకిస్తాన్లో మిలిటరీ ఆర్మీ చెప్పిన విధంగా ఇటు ఉగ్రవాద సంస్థలు, ఐఎస్ఐ అండ్ ప్రభుత్వం నడుచుకుంటుంది. ఈవెన్ ఈ గవర్నమెంట్ కూడా ఏం స్టేట్మెంట్ ఇవ్వాలన్నది ఆర్మీయే చెప్తుందండి. కాబట్టి ఇక్కడ వీళ్ళ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చీఫ్ ఆఫ్ పాక్ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మదర్సాలో ట్రైనింగ్ అయినటువంటి వ్యక్తి. ఆయన ఈ రోజు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ పాకిస్తాన్కి అవడం వలన ఆయన ఉగ్రవాదంతో చాలా దగ్గరగా, ఆ యొక్క జిహాద్కి చాలా దగ్గరగా పనిచేస్తున్నాడు. కాబట్టి పాకిస్తాన్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఎన్ని రకాలుగా యుఎన్ఓ చెప్పినప్పటికీ, అలాగే ప్రపంచ దేశాలు చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఏంటి అంటే ఒక మతోన్మాదాన్ని వాళ్ళు జోడించారండి. వాళ్ళు ధర్మం అనేటువంటిది పక్కన పెట్టారు, వాళ్ళు మానవత్వం అనేటువంటిది పక్కన పెట్టారు. కేవలం టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆ క్యాపబిలిటీస్ ని వాళ్ళు తెలియచేయడం కోసం మా పాకిస్తానీ ఎయిర్ ఫోర్స్ ఇంత స్ట్రాంగ్, మా పాకిస్తానీ ఆర్మీ ఇంత స్ట్రాంగ్ అని చెప్పుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం చేత తప్పుడు స్టేట్మెంట్స్ అనేటువంటి ఇస్తున్నారు. ఇది వాళ్ళ నాశనానికి దారి తీస్తుందని 100%. కారణం ఏంటి అంటే యావత్ ప్రపంచానికి తెలుసు ఈ రోజు ఏమన్నది అంటే, భారత్ చేసినటువంటి దాడులు కేవలం పహల్గామ్ లో జరిగినటువంటి అమాయకులైనటువంటి ఆ యొక్క పౌరుల మీద జరిగినటువంటి దాడులు, అలాగే మన దేశ స్త్రీలైనటువంటి నుదుటి సింధూరాన్ని చరిపేసినటువంటి చర్య. కాబట్టి ఆ చర్యకు ప్రతీకారంగా చేసినటువంటి చర్యగా తీసుకున్నారు తప్ప భారత్ తీసుకున్నటువంటి ఒక దుందుడుకు చర్యగా కానీ లేదా ఒక వార్ కి వేసినటువంటి స్టెప్ గా కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా తీసుకోలేదండి.